హైడ్రా తన నిర్ణయాలతో నిజంగా దూసుకుపోతోంది. ఎస్, 400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఏదైతే పార్కుల్ని కబ్జా చేసి మరీ నిజంగా షాపులు నిర్వహిస్తూ నిజంగా లక్షలాది రూపాయలు దంటుకుంటున్నటువంటి కబ్జాదారులపై గురిపెట్టిన నిజంగా ఆ యొక్క పార్కులన్నింటిని కూడా ఏదైతే కబ్జా చేశారో వాళ్ళన్ని దుకాణాలన్నింటిని కూడా కొలాప్స్ చేసినటువంటి, డెమాలిష్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో తద్వారా 400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడినట్లయింది హైడ్రా. సో ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే చూద్దాం. కబ్జా రాయిలపై హైడ్రా బుల్డోజర్స్, పార్కులు కబ్జా చేసి లక్షల్లో దందా. 400 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడినటువంటి హైడ్రా మాదాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్లో 2 పార్కులు సైతం కబ్జా. జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసినటువంటి స్థలాలు కబ్జా. తాత్కాలికంగా హోటల్స్ కిరాయికి ఇచ్చినటువంటి కబ్జా రాయిళ్లు, రెంట్ కింద నెలకు 4 లక్షల చొప్పున వసూళ్లు. కబ్జాలపై ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి హైడ్రా, కబ్జాలను నేలమట్టం చేసినటువంటి హైడ్రా సిబ్బంది. సో ఇది వార్త. దీనికి సంబంధించి హైదరాబాద్లోని మాదాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. జై హింద్ రెడ్డి అనే వ్యక్తి పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని హైడ్రాకు కంప్లైంట్స్ సైతం వెల్లువెత్తాయి. లేఅవుట్లో ఉన్నటువంటి 4 పార్కుల్లో 2 పార్కులతో పాటు 5,000 గజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లుగా హైడ్రా గుర్తించింది. ఆక్రమణలను తొలగించి మొత్తం 16,000 గజాల స్థలాన్ని హైడ్రా రక్షించినట్లయింది. దీని విలువ సుమారుగా మార్కెట్ వాల్యూ ప్రకారం 400 కోట్ల వరకు ఉంటుందని సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారులను ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 22.20 ఎకరాల్లో సుమారు 100 ప్లాట్లతో అనుమతి పొందినటువంటి ఈ లేఅవుట్లో 4 పార్కులుండగా దాదాపు 8,500 గజాలైన 2 పార్కులు కబ్జాకు గురయ్యాయి. అలాగే 5,000 గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురైంది. వీటికి తోడు 300 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసినటువంటి హోటల్ షెడ్డును కూడా హైడ్రా తొలగించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇలా మొత్తం 16,000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ సుమారు 400 కోట్ల వరకు ఉంది. 1995లో అనుమతి పొందినటువంటి ఈ లేఅవుట్ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది. ఎస్, ఈ లేఅవుట్ ప్రకారం జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసినటువంటి పార్కులను జై హింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లేవ్ లేఅవుట్లో ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారించినటువంటి హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం వెంటనే హుటాహుటిన డెమాలిష్ చేసి పాడేశారు, తొలగించేశారు. దీని వెంటనే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్లుగా సూచిస్తూ బోర్డులు కూడా పెట్టారు. పార్కులు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. కబ్జాకు పాల్పడ్డ వారిపై పోలీసులు కేసులు పెడుతున్నట్లుగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇక హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకుని మెటల్ చార్మినార్కు ఎదుర్కొన్నటువంటి సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుమతి లేకుండా హోటల్ నిర్మించి అద్దెలను జై హింద్ రెడ్డి పొందుతున్నాడని జూబ్లీ ఎన్క్లేవ్ ప్రతినిధులు తన కంప్లైంట్లో వివరించారు. అదే స్థలంలో భారీ ప్రకటనల హోర్డింగ్ కూడా పెట్టి ఈ రెండింటి ద్వారా నెలకు 4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని తెలిపారు. ప్రభుత్వ స్థలంలో హోటల్ను నిర్మించి అద్దె వసూలు చేస్తున్న వైనంపై గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. 2006లో రెగ్యులరైజ్ అయినటువంటి లేఅవుట్ అక్కడి ప్లాట్ యజమానులకు తెలియకుండా తర్వాత ఎలా రద్దవుతుందంటూ కూడా వాపోయారు. యుఎల్సీ ల్యాండ్ అయితే ప్రభుత్వానికి చెందుతుందని, మధ్యలో జై హింద్ రెడ్డికి ఎలా అవుతుందని ఎన్క్లేవ్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఆయనపై చాలా వరకు ల్యాండ్ గ్రాబింగ్ కేసులున్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో హైడ్రా ఆక్రమణలను కూల్చివేసింది. కోకాపేటలో అక్రమ నిర్మాణాలు, అల్వాల్ చిన్నారికుంటలో అక్రమంగా నిర్మించినటువంటి 3 భవనాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత, అంబర్పేటలో బతుకమ్మ కుంట, మాదాపూర్లో సున్నం చెరువు పునరుద్ధరణ, పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్పాత్ల వంటి ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇంతకు ముందెన్నడూ లేని విధంగా హైడ్రా బుల్డోజర్
చర్యలు తీసుకుంటూ దూసుకువెళ్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇక హైడ్రా ఏడాది కాలంలో 581 చోట్ల ఆక్రమణలను తొలగించి 499 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. దాదాపు 30,000 కోట్ల ఆస్తులను పరిరక్షించింది. ఇందులో 360 చెరువుల ఆక్రమణలను తొలగించి 133 ఎకరాలు, అలాగే లేఅవుట్ తదితర కాలనీల్లో 86 చోట్ల ఆక్రమణలను తొలగించి 123 ఎకరాలు, 20 నాలాల ఆక్రమణలను తొలగించి 8 ఎకరాలకు పైగా, అలాగే 74 రహదారుల ఆక్రమణలను తొలగించి 219 ఎకరాలు, 38 పార్కుల ఆక్రమణలను తొలగించి 11 ఎకరాలను కాపాడింది హైడ్రా. అలాగే సుమారుగా 6 ఎకరాల్లో అనధికార నిర్మాణాలను కూడా కూల్చివేసింది ఈ ఏడాదిలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.